ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతలండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము చూద్దామండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఏమనంట? న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని అంటున్నారండి. మరి చాలాసార్లు మనం చూసినట్లయితే మనము మేలు చేయాలని అనుకుంటాము, ఒకరికి మేలు చేయాలని అనుకుంటాము, మనం మంచి స్థితిలోనే ఉండాలని అనుకుంటాము. కానీ మనకు తెలియకుండానే మనము నిందల పాలు, అవమాన పాలు, మన స్థితిగతిని మనము అన్ని విధాలా మనము నష్టపోయి బాధపడే వారముగా ఉంటామండి. అయితే అన్యాయం అయిపోయిన మన జీవితాలకు, మన కుటుంబాలకి ఆయన ఏమని అంటున్నారంటే యెహోవానగు నాకు న్యాయము చేయుట ఇష్టము అని అంటున్నారండి. మనం ఎక్కడికో, ఏ కోర్టులకో, ఏ పోలీస్ స్టేషన్లకో, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి న్యాయం కోసం. మన పరమ తండ్రి నాకు న్యాయము చేయుట ఇష్టమై ఉన్నది అని అంటున్నారు. అది నీవైనా సరే, నేనైనా సరే. అన్యాయంగా మనం ఎవరు ప్రవర్తించినా కూడా ఆయన సమస్తమును ఆయన చూచుచున్నవాడనమాట. మీకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, ఒక రైతు ముంగీసను పెంచుకుంటున్నాడంట. పాముల బెడద ఎక్కువగా ఉంది కనుక ముంగీసను అతను పెంచుకుంటున్నాడంట. ఆ ముంగీస ఇంట్లో ఉండడం వల్ల పాములు రావు అని చెప్పి ముంగీసను పెంచుకుంటున్నాడంట. అయితే ఒకనాడు తనకి బిడ్డ ఉంటే తన భార్య అంటూ ఉండేదంటే, ఈ ముంగీస ఇంట్లో ఉంది, పిల్లను ఏదన్నా చేస్తుంది ఎట్లా అని చెప్పి వాళ్ళు అంటూ ఉండేవాళ్ళంట. అయితే ఆ ముంగీసను ఇతను ఎంతో ప్రేమగా, ఎంతో ప్రాణంగా చూసుకుంటూ ఉండేవాడంట. అది కూడా ఎంతో స్నేహంగా, మచ్చికగా ఉండేదంట. అయితే ఒకనొక సమయంలో ఇతను బయటకు వెళ్ళవలసి వచ్చిందంట. పాప ఇంట్లో ఉయ్యాలలో నిద్రపోతూ ఉందంట. ఎవరూ లేరంట ఇంట్లో. అయితే ఏం పర్వాలేదులే అన్నట్టుగా, ఇక్కడే బయటనే ఉంటాను కదా అన్నట్టుగా అతను వాకిట బయట అతను ఉండి పని చేసుకుంటూ ఉన్నాడు. పని చేసుకుంటూ ఉంటే పాప నిద్రపోతూ ఉంది. అయితే ఇతను ఆ పని కాసేపు వాకిట బయట ఆ పని కాసేపు పూర్తి చేసుకొని వచ్చేసరికి ముంగీస అంతా రక్తముతోనూ, వాకిట్ల అంతా రక్తముతోనూ ఉంది అంట. ఏంటి, దీని మూతి నిండా రక్తం ఉంది, ఇది నా బిడ్డను తినేసింది, నా బిడ్డకు హాని చేసింది అని చెప్పి అతను తొందరపడి ఆ ముంగీసను కొట్టి ఘోరంగా చంపేశాడంట. చంపేసి తీరా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఉయ్యాల్లో పాప హాయిగా నిద్రపోతుంది. కింద పాము పీలికలుగా చేయబడి చనిపోయి ఉందంట ఉయ్యాల కింద. అయ్యో, నేనెంత తప్పు చేశాను అని చెప్పి అతను పశ్చాత్తాపడి బాధపడి ఏడ్చాడంట. మరి ఆ ముంగీసకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? అది మేలు చేద్దామని అనుకుంది, అది కాపాడదామని అనుకుంది, కానీ దానికి అన్యాయం జరిగింది, అవమానం ఎదురైంది. అలాగే మనం కూడా చాలాసార్లు మన స్నేహితులకే కానివ్వండి, మన బంధువులకే కానివ్వండి, మనము మేలే చేద్దామని అనుకుంటాము. కానీ వారి జీవితాల్లో వారికి ఎదురయ్యే పరిస్థితి, వారికి ఎదురయ్యే సమస్యలు అనార్థాలకు, అపార్థాలకు, అవమానాలకు, కుటుంబంలో, జీవితంలో సమస్యలకు దారి తీస్తూ ఉంటాయండి. కానీ ప్రభు అయితే ఏమంటున్నారంటే, నాకు ఎవరు న్యాయము చేశారు, ఎవరు అన్యాయము చేశారు అని నాకు అంతా తెలుసు. నాకు మరుగైనది ఏదియూ లేదు. హృదయాంతరంగంలో ఎరిగినవాడు ఆయన. చీకటి అగాధపు లోయలలో, జలములలో ఎక్కడా కూడా ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. మరి మనుష్య హృదయము ఆయనకు అర్థం కానిది ఉందా? మన హృదయంలో, మన మనస్సులో మనం ఏమేమైతే ఆలోచనలు చేసుకుంటామో, ఏమేమైతే తలంపులు కలిగి ఉంటామో, మంచికి చెడుకి, ప్రతి ఒక్కటి కూడా మన గురించి మనకంటే కూడా ఎక్కువగా ఆయనకు తెలుసు. మరి ఆయనకు తెలిసినప్పుడు, నువ్వు నీతి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, మన నీతి ప్రవర్తన ఆయనకు తెలుసు కనుక
మనకు ఆయన ఖచ్చితంగా న్యాయం చేసేవాడిగా ఉంటాడు. భార్య విషయంలో భర్త, భర్త విషయంలో భార్య, మరి బిడ్డల విషయంలోనే కానీ, అత్తమామల విషయంలోనే కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, కుటుంబం విషయంలోనే కానీ, నువ్వు బాధపడుతున్నట్లయితే, నువ్వు నాకు అన్యాయము జరుగుతుంది, నేను ఇలా ఉన్నాను కదా అని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు ఖచ్చితంగా లోకం వైపు అయితే చూడొద్దు, కానీ నీ ప్రభువు వైపే చూడు. ఆయన నీకు న్యాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన నీకు న్యాయము తీర్చేవాడిగా, నువ్వు పోగొట్టుకున్న దాన్ని సమస్తమును రెట్టింపు భాగాన్ని ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో, ఎక్కడైతే మీరు అవమానము పడి, దూషింపబడి, ద్వేషింపబడి, ఇదిగో వీరిలా చేశారు అని మనల్ని బట్టి నవ్వారో, అక్కడే మనల్ని ఆయన ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదు. అయితే నువ్వు ఏది చేసినా, ఏది ఓర్చుకున్నా దానికి కారణము ప్రభు అయి ఉండాలి. ఆయన వైపు చూస్తూ, నాయన నువ్వు చూస్తున్నావు, ఇదిగో ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని నువ్వు చూస్తున్నావు, ఇప్పుడు నాకు జరిగే నష్టాన్ని నువ్వు చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, నా కుటుంబాన్ని చూస్తున్నావు, నా బిడ్డలను చూస్తున్నావు, మరి నాకు న్యాయము తీర్చవలసింది కూడా నువ్వే అని చెప్పి ప్రతి ఒక్కటి మనం ఆయనకు లోబడి, ఆయనకు విధేయత చూపిస్తూ మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారండి. మరి ఒక చోట ఉద్యోగం చేస్తున్నాము, మరి మీరు పని చేస్తే జీతం వస్తుందా, పని చేయకుండా జీతం వస్తుందా? పని చేస్తేనే జీతం వస్తుంది. ఆ పని చేస్తేనే మనం ప్రతిఫలం చూడగలం. అలాగే మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటలో, ఆయన నడవడిలో, ఆయన నిర్ణయాన్ని బట్టి మనం నడవగలిగితే ఖచ్చితంగా ఆయన మనకిచ్చే ప్రతిఫలాన్ని మనము పొందుకోగలుగుతాం. అలా అని ఆయన వైపు చూడకుండా లోకంలో మనిష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ, మనకు నచ్చినట్టు మనము నువ్వెంతంటే నువ్వెంత అని ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉండి, నాయనా నువ్వే నాకు న్యాయం తీర్చానంటే జరగదు. కానీ ప్రతి ఒక్కటి మనం ఆయన ఆనుకోవడం నేర్చుకొని, ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు ఆయన చేసిన వాగ్దానమును బట్టి ఖచ్చితంగా ఆయన మనకు నెరవేర్పునిచ్చేవాడై ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఆయన ఏమని చెప్తారు అన్నది, ఆ మాటలను ప్రభు ఈ మాట చెప్పారు, ఆయన ఇలాగ ప్రవర్తించమన్నారు, ఇలాగా అని ప్రతి ఒక్కటి నువ్వు ఆయన అడుగు జాడల్లో నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు న్యాయం చేస్తారు. నీ అన్యాయం అంతా న్యాయముగా, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా సంతోషమైన ఆనందకరమైన ఆత్మను ఆయన దయచేస్తానంటున్నారు. కనుక మనమందరము కూడా ఆయన వైపు చూస్తూ, దేవా నీవే నాకు న్యాయం చేయాలి అని చెప్పి ఆయన వైపు చూస్తూ ఆయన అనుకొని జీవించడము మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకుందాము. ఆయన చేసే క్రియలు, కార్యములు చూచి మనకు ఎంత ఆశ్చర్యము కలుగుతుందంటే అంత ఆశ్చర్యం కలుగుతుంది. అది మీ జీవితంలో మీరు అనుభవించగలిగితేనే ఇంకొకరికి షేర్ చేయగలరు. కనుక నేను అనుభవించాను, మీరు అనుభవించే వరుసలో ఉండాలని ప్రభు పేరట ప్రభువునకు వేడుకుంటాను. అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.